అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ నాగవంశీ కృష్ణ. ఎమ్మిగనూరు శ్రీ వెంకటేశ్వర కంటి వైద్యశాలలో కంటి వైద్య నిపుణులుగా చేస్తున్నాను. వారం క్రితం కోసిగి నుంచి గౌరమ్మ అనే పేషెంట్ నా దగ్గరికి వచ్చారు. ఆమెకి ఎడమ కంటిలో 3 సంవత్సరాల నుండి చూపు తగ్గుతూ వస్తుంది. కంటి ఆపరేషన్ చేయించుకోమని చాలా వైద్యులు సూచించారు. కంటి ఆపరేషన్ వరకు వెళ్ళారు, చాలా ఊర్లకు వెళ్ళారు. కర్నూలు, హైదరాబాద్, బెల్లారి, రాయచూరు వరకు వెళ్ళారు. కానీ ఆపరేషన్ థియేటర్ వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోయారు, ఆపరేషన్ చేయించుకోవడానికి కుదరక. నా దగ్గరికి వారం క్రితం చూపించుకున్నారండి, చూపు తగ్గి. ఇక్కడ సమస్య ఏమిటంటే ఆమెకి శుక్లం అనేది పూర్తిగా ముదిరిపోయింది, బాగా మెచ్యూర్ అయిపోయింది. వాటితో పాటు బీపీ, షుగర్ లెవెల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. కంటి ఆపరేషన్ చేసి బాగా సక్సెస్ చేసినాము. ఆమెకి చూపు కూడా బాగా కనిపిస్తుంది ఇప్పుడు. సో ఇప్పుడు మేము ప్రజలకు చెప్పేది ఏమిటంటే, ప్రజలు మీకు చూపు తగ్గినప్పుడు వెంటనే కంటి డాక్టర్ని కన్సల్ట్ అవ్వండి. మీకు శుక్లం ఉందని తెలిస్తే లేట్ చేయకుండా కంటి ఆపరేషన్ చేయించుకోండి. శుక్లం అనేది పూర్తిగా ముదిరేంత వరకు మీరు వెయిట్ చేయకూడదు. అది ఇమ్మెచ్యూర్గా ఉన్నప్పుడే మీరు కంటి ఆపరేషన్ చేయించుకుంటే మీకు రికవరీ అనేది చాలా బాగుంటుంది, రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. అదే మెచ్యూర్ అయినాక చేయించుకుంటే మీకు వివిధ సమస్యలు తలెత్తుతాయి, రికవరీ టైం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకు మీకు ఇమ్మెచ్యూర్గా అంటే ఇంకా పూర్తిగా ముదరకు ముందే చేయించుకుంటే చాలా మంచిది, రికవరీ టైం కూడా చాలా ఫాస్ట్గా ఉంటుంది. థ్యాంక్ యూ. నా పేరు గౌరమ్మ సార్. మాది కోసిగి. 65 ఏళ్ళు ఉండవి. అయిన తర్వాత ఎమ్నూరుకి వచ్చి చూపించడానికి 2-3 సార్లు వచ్చింది ఆసుపత్రికి. కాదమ్మా, బీపీ షుగర్ ఎక్కువ ఉంది, నీకు కంట్రోల్ కావాలంటే. సరేలే సార్ అని పోయి వాపస్ వచ్చింది సార్. ఇంక మరి బళ్ళారి పోతుంది. బళ్ళారిలో కానీ అట్లా అనిపించారు ఆసుపత్రి. ఇంకా కర్నూలు పోతుంది. కర్నూలులో కానీ అదే అన్నమాట చెప్పేది డాక్టర్. ఇంకా నీకు బీపీ షుగర్ కంట్రోల్ కాలేదు, చేయము, ఇంకా కొన్ని రోజులు అయినాక రాండి అంటే. ఇంక ఇంట్లో ఇట్లా నాకు అగి బొత్తిగా పొందగా అనలేదు సార్. అలాంటప్పుడు నేను ఎక్కడ పోవాలి, ఇంకా మరి ఇది అదే కొత్త ఆసుపత్రి ఉంది రామ్మ అని చెప్పింది అమ్మ. సరేలే అమ్మ పోదాము అంటే వీటికి వచ్చినప్పుడు కానీ చెక్ చేసుకొని తన రక్త చేసుకొని 260 ఉంది సార్. బీపీ 240 ఉంది, కంట్రోల్ కాలే నాకు. ఇంకా అంత ఉంది కదా అని ఇటుకు వచ్చింది వెంటనే సార్ ఇంత ఉంది చేయనికి కాదని ముందు చెప్పినాడు సార్. తర్వాత కంట్రోల్ చేసినాడు సార్. కంట్రోల్ చేసి బాగానే చేశాడు. నా కొన్ను బాగానే కానిస్తుంది. 5 బొత్తి కానకుండా ఈ కొన్ను బాగా కానిస్తుంది. మా అమ్మకి పూర్తిగా కళ్ళు కనపడక ఎడమ కళ్ళు చాలా ఇదిగా ఉండింది. ఆమె ఏజ్ 65 ఇయర్స్. ఆమెకి హైపర్ టెన్షన్, డయాబెటిక్ 2 ఉన్నాయి. బీపీ కూడా ఆమెకి ఎప్పుడు 220, 230 ఉంటుంది. షుగరు 350 వరకు కూడా వస్తుంది, ఆమెకి 300 వస్తుంది. సరే అనేసి మేము కర్నూలుకి వెళ్ళాము. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు చెకప్కి అయినా రిపీట్ వెళ్ళినా కూడా ఆమెకు కంట్రోల్ అయిన తర్వాతే చేస్తామన్నారు. కానీ అవి కంట్రోల్ చేయలేను సార్ వాళ్ళు. తర్వాత మాకు తెలిసిన బళ్ళారి హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడైనా సరే ఆమెకి బీపీ షుగర్ కంట్రోల్ అవ్వట్లేదండి, కుదరదు ఇప్పుడు చేయడానికి, తగ్గిన తర్వాత రమ్మన్నారు. ఆమె డైట్ అన్ని మెయింటైన్ చేసినా ఆమెకి కంట్రోల్లో రాలేదు. ట్రీట్మెంట్ ఇచ్చారు సార్ వాళ్ళు. ఆ ట్రీట్మెంట్ వాడినా కూడా ఆమెకి బీపీ షుగర్ కంట్రోల్లో రాలేదు. సరేలే ఒకసారి ఎమ్మిగనూరులో శ్రీ వెంకటేశ్వర హాస్పిటల్ బాగుంది, అక్కడ బాగా చూస్తున్నారు, కొత్త మిషన్స్ ఉన్నాయి, అమెరికా నుంచి మంచి మిషన్స్ తీసుకొచ్చారు, సార్ కూడా నెమ్మదిగా చెప్తాడని మాకు తెలిసి బీపీ కంట్రోల్కి వచ్చినాక ఆపరేషన్ చేశారు. మళ్ళీ ఆమె బీపీ షుగర్ 2 ఉన్నాయని అబ్జర్వేషన్లో ఆపరేషన్ అయినాక కూడా మాకు 1 డే ఇక్కడే ఉంచుకున్నారు సార్ వాళ్ళు. తర్వాత మరుసటి రోజు డిశ్చార్జ్ అయ్యే లోపల షుగర్, బీపీ కంట్రోల్లో ఉన్నాయి, డిశ్చార్జ్ చేశారు. మళ్ళీ 1 వీక్ చెకప్కి వచ్చినాము. ఆ 1 వీక్ లోపు ఏ ఐ ప్రాబ్లం రాలేదు, ఇరిటేషన్ కానీ, రెడ్నెస్ కానీ, స్కిన్ ఐ డ్రై అవ్వడము ఇలాంటివి ఏమి కంప్లైంట్ చేయలేదు పేషెంట్. అన్నీ బాగున్నాయి అని చెప్పింది. 1 వీక్ వచ్చినాము, నీట్ కనపడుతుంది, క్లియర్గా కనపడుతుంది, ఒకరు సపోర్ట్ లేకుండానే నడచగలుగుతుంది ఇప్పుడు. అప్పుడైతే మేము పట్టుకుంటేనే ఆమె ముందుకు పోయేది, అడుగులు కూడా వేసే చేత కాదు, చిన్న వస్తువు కూడా కనపడదమ్మా అని చెప్పేది. ఇప్పుడు నీట్గా ఉంది. అందుకు ఈ వెంకటేశ్వర హాస్పిటల్కి నాగవంశీ